హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్ అండి. సో ఈరోజైతే మనము తెలుగు తెలుగులో 3rd to 10th తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ గ్రామర్ అంటే ఇప్పుడు సామెతల గురించి చెప్పుకుందామండి. ఈ సామెతలు టోటల్ అన్నీ కవర్ అవుతాయి, థర్డ్ నుంచి 10th టెక్స్ట్ బుక్స్ అన్నీ. సో వాటిలో కొన్ని చూద్దాం. చూడండి, కాకి పిల్ల కాకి ముద్దు. ఇది ఇచ్చి ఇది సామెతన, పొడుపు కథన, జాతీయం అని అడుగుతారు. సో అది సామెత, కాకి పిల్ల కాకి ముద్దు. సో మొక్కై వంగనిది మానై వంగునా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అదిగో పులి అంటే ఇదిగో పులి అన్నట్లు ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత. సో నోరు మంచిది అయితే ఊరు మంచిది. తొంభై ఆమడలైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి. 6 నెలలు వాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట. రోట్లో అలదూర్చి రోకలి పోటుకు తెరచినట్లు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు. సో ఇవన్నీ సామెతలండి, మనకి 3rd to 10th టెక్స్ట్ బుక్లో ఉన్నటివి. సో ఇంకో టాపిక్ చూద్దామండి, జాతీయాలు. పద సంబంధాలు అండి. మనకి ఎలాగా రూపు మాపు అంటే నాశనం చేయి, అసలు రూపు మాపేయడం, అసలు కనిపించకుండా చేయడం. పట్టుకొని వెళ్ళాడు, సో వదిలిపెట్టకుండా ఉండడం, పట్టుకొని వెళ్ళాడు అని. కాలు దువ్వు అంటే రెడీగా గొడవకి రెడీగా ఉండడం అండి, తగువుకి సిద్ధం అవ్వడం. ఎస్. తిలోదక అవ్వడం, సంభవం అనుబంధం తెంచుకోవడం. అది ఆనా తీనా, ఎవరైనా కామెంట్ చేయండి. కన్నుల పండుగ అంటే ఎంతో సంతోషంగా, ఎంతో మనోహరంగా, చూడముచ్చటగా అన్న ఉద్దేశంతో. చెక్కు చెదరలేదు అంటే అసలు కదలలేదు, బాగుంది అన్న ఉద్దేశంలో అండి. గజస్థానం అంటే నిరుపయోగం, వ్యర్థం అని. గజస్థానం అంటే గజస్నానం అంటే ఏనుగు స్నానం చేస్తే ఎలా ఉంటుందండి, తొండంతో తీసుకొని శుభ్రపరిచేస్తే అలాగా. అరణ్య రోదన అంటే నిష్ఫలం, బూడిదలో పోసిన నెయ్యి, వృధా చేయడం, వ్యర్థం అని. సో ఇది జాతీయం అండి, అందుకనే నెయ్యి అని ఉంది. సో గుండెలు బరువెక్కడం, మనసు కలత పడడం అంటే ఏదైనా బాధాకరమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు గుండెలు బరువెక్కడం వాడతాం. సో నీరు కారిపోవడం అంటే కుంగిపోవడం, లేకపోతే దిగులు పడిపోవడం, అలాంటి వాటి ఈ జాతీయాన్ని వాడతాం. కనువిప్పు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవడం, సో సత్యాన్ని తెలుసుకోవడం. ఎస్. కాలధర్మం చెందడం అంటే మరణించడం. తునకలు అంటే ముక్కలు. మిన్నందుకోవడం అంటే సంతోషం ఉప్పొంగిపోవడం, అంటే మిన్ను అంటే ఆకాశం అందుకోవడం అని అంటామండి. మంత్రాలకు చింతకాయలు రాలడం. సో ఇది సామెతన, పొదుపు కథ అని అడగడానికి అవకాశం ఉందండి, ఇది జాతీయం అండి. సో మంత్రాలకు చింతకాయలు రాలడం అంటే జరగని పని సూచించడం. కారణం దాల్చు పని ప్రారంభం. కంకణం దాల్చు అండి, ఏదైనా కంకణం కట్టుకోవడం. అది గిల్లి జోల కొట్టడం అంటే ఏడిపించి నవ్వించడం అన్నట్టు. జుట్టు ముడి పెట్టడం అంటే తగాదాలు, ఒకరికొకరు గొడవలు, జుట్లు ముడివాకండి అంటారు, గొడవలు పెట్టడం వాళ్ళకి వీళ్ళకి అని. వంట జీర్ణించుకోవడం, పూర్తిగా విషయాన్ని గ్రహించడం. ఎత్తి పొడుపు, గతాన్ని స్మరించుకొని బాధపడడం. కత్తి మీద సాము, ప్రమాదకరమైన పరిస్థితి. సో అతనితో స్నేహం కత్తి మీద సాము వంటిదంటే చాలా భయంకరమైనది అని అర్థం. తామర తంపర ఎక్కువగా, పానకంలో పుడక, అడ్డంకి. ఇక్కడ ఇట్లా మళ్ళీ తామర తంపర వచ్చింది, అధికంగా అని కూడా అంటే ఎక్కువ అని అర్థం.
కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు, అంటే విచ్ఛిన్నం చేసుకోవడం, వేస్ట్ చేసుకోవడం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడం అన్న దాంట్లో యూజ్ చేస్తామండి. సో నిమ్మకు నీరెత్తినట్టు, ఏమీ పట్టించుకోకుండా పట్టినట్టు ఉండడం, నడుం కట్టాలి, పని పూర్తి చెయ్యాలి అనే సిద్ధాంతంలో దీన్నైతే వాడతామండి, ఈ జాతీయాలని. సో ఐ హోప్ మీకు ఈ జాతీయాలన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఎక్కడైనా మిస్టేక్ చదువుంటే సారీ, క్షమించండి. ఇక్కడ ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయండి కొన్ని. సో ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటివే, అవి కొంచెం చూడండి. జనవరి 2 అండి ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం అండి. ఎవ్రీ జనవరి 2 ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకుంటాం. జనవరి 15 సైనిక దినోత్సవం అండి, ఆర్మీ డే. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం, తెలుగు డే అంటారు కదండి, అది ఫిబ్రవరి 21. సో ఫిబ్రవరి 28 మనకు తెలుసు సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే, అది సివి రామన్ జయంతి అండి ఆ రోజు. మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం, అంటే స్పోర్ట్స్ డే అలా అంటారు కదా, అలాగా మార్చ్ 27 ఏంటి రంగస్థల దినోత్సవం. ఏప్రిల్ 5 సమతా దినోత్సవం, సో ఈక్వాలిటీ డే అండి. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం, కందుకూరి వీరేశలింగం జయంతి అండి, అందుకని ఆంధ్ర నాటక రంగ దినోత్సవం అని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 18 వచ్చి వారసత్వ దినోత్సవం, అంటే హెరిడిటీ డే అని. మే 1 శ్రామిక దినోత్సవం, మనకు తెలిసిందే. మే 14 ప్రపంచ వలస దినోత్సవం, మైగ్రేషన్ డే. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంటల్ డే. జూన్ 21 ప్రపంచ మానవతావాద దినోత్సవం, మానవతావాద హ్యుమానిటీ డే. ఆగస్టు 29 తెలుగు భాష మాతృభాష దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జయంతి అండి. తెలుగు భాష దినోత్సవం, ప్రపంచ మాతృభాష దినోత్సవం అండి, ఇది తెలుగు డే. మళ్ళీ అదే ఆగస్టు 29 ఇంకోటి ఉంది, జాతీయ క్రీడా దినోత్సవం కూడా అక్కడే ఉంది, అంటే అక్కడ ధ్యాన్ చంద్ జయంతి అండి ఆ రోజు. సెప్టెంబర్ 5 జాతీయ, అంటే నేషనల్ టీచర్స్ డే, ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే. అక్టోబర్ 22 ప్రపంచ విలువల దినోత్సవం. సో నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉందండి. జవహర్లాల్ నెహ్రూ జయంతి, బాగా నేర్చుకోండి. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 మనకు తెలుసు మ్యాథ్స్ డే, ఆ రోజు మన శ్రీనివాస రామానుజన్ జయంతి అండి. అదేవిధంగా ఈ వీడియోలో తొలి వెలుగు రచనల గురించి కూడా చెప్తున్నానండి. చూడండి, తొలి తెలుగు ఇతిహాసం. సో ఏమేమి ఉన్నాయి, తొలి తెలుగు ఇతిహాసం. సో మన తొలి తెలుగు ఇతిహాసం ఏది అని అంటే ఆంధ్ర మహాభారతం. దీన్ని రచించిన నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ. తొలి తెలుగు రామాయణం ఏది అని అంటే రంగనాథ రామాయణం. దీన్ని రచించింది కోన బుధారెడ్డి. తెలుగు శతకం, వృషాదీప శతకం, పాల్కూరి సోమనాథుడు దీన్ని రచించింది. తెలుగు శతకం ఏది అని అంటే తెలుగు పురాణం ఏంటంటే మార్కండేయ పురాణం, మార్కండ రచించింది. ఈ తెలుగు తొలి రచనలు చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు ప్రబంధం, సో మను చరిత్ర, ఇది అల్లసాని పెద్దన్న రచించారు. తెలుగు యక్షగానం, సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి రచించారండి. తెలుగు అచ్చ తెలుగు కావ్యం, యాయత్రి చరిత్ర, కోనగంటి తెలుగు నార్యుడు. తెలుగు నాటకం మంజరి మధురకార్యం, కొరడా రామచంద్రశాస్త్రి. తెలుగు నవల, సో తెలుగు నవల రాజశేఖర్, అంటే తొలి తెలుగు నవల అండి, రాజశేఖర్ చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారు రచించారండి. తెలుగు కథానిక దిద్దుబాటు, గురజాడ వెంకట అప్పారావు. సో ఈయన లేడీ, అంటే చిన్నపిల్లలు బాల్య వివాహాలను ఆపాలని చెప్పి చాలా పోయమ్స్ రాశారండి. తెలుగు యాత్రా చరిత్ర, కాశీ యాత్ర చరిత్ర, ఏనుగుల
వీరస్వామి. ఇవన్నీ తెలుగు తొలి రచనలు అండి. అదేవిధంగా తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు చూస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు 1970లో శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి గాను జ్ఞానపీఠ పురస్కారం గ్రహించడం జరిగింది. సి నారాయణ రెడ్డి గారు 1988లో విశ్వంభర అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం గ్రహించడం జరిగిందండి. రావూరి భరద్వాజ్ గారు 2012లో పాకుడు రాళ్ళు, ఇది మనకి టెక్స్ట్ బుక్లో కనిపిస్తుందండి. పాకుడు రాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం, ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం అయితే అందుకోవడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్, నేర్చుకోండి. యా అప్ టు హీ అండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ అద్దాలని నెక్స్ట్ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ మిస్టేక్స్ చేసి ఉంటే సారీ అండ్ ఇది ఈరోజు డే ఎంతో మనం మన 21 డే ఛాలెంజ్లో చేస్తున్నానండి. మీకు తెలుసు స్కూల్ మనకి June 1 నుంచి ప్రైవేట్ టీచర్స్కి స్టార్ట్ అవ్వద్దని. ఆ విధంగా మనకి లాస్ట్ ఏప్రిల్ ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయో అన్ని డేస్కి అన్ని వీడియోస్ చేయాలి అన్న ఛాలెంజ్తో చేస్తున్నాను. అందుకే సండే కూడా తప్పకుండా చేస్తున్నానండి వీడియో. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ అండి నాకు చక్కగా లైక్, సబ్స్క్రైబ్, ఒక షేర్ చేసి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూడండి. ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్. మీకు ఇంకేదైనా టాపిక్ కావాలన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా టాపిక్ మీద వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.